నమస్తే అమ్మా. నమస్తే సార్. నిన్న ఆసరాకు 1480 కోట్లు రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుందమ్మా? అది చాలా ఆనందకరమైన విషయం సార్. అలాగే వృద్ధులకు పెన్షన్ అని, రైతు భరోసా అని, అమ్మఒడి అని, విద్యా దీవెన అని సార్, అలా చాలానే పడ్డాయి సార్. 1480 కోట్లు పడ్డాయి సార్. అలాగే విద్యా దీవెనకి 502 కోట్లు కూడా వచ్చాయి సార్. ఇది చాలా ఆనందకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు ఎలక్షన్స్ ముందు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన మరుసటి రోజునే ఆ డబ్బులన్నీ మనకి వెంటనే తరలించారు. అది మనకి చాలా ఆనందకరమైన విషయం సార్. ఓకే, మరి ఇచ్చిన మాట తప్పని జగన్ పై మీ అభిప్రాయం ఏంటమ్మా? అది ముమ్మాటికి నిజమే సార్. ఇచ్చిన మాట జగన్ ఎప్పటికీ తప్పదు సార్. దానికి రుజువు మొన్ననే నిరూపించుకున్నారు సార్. మొన్ననే వైఎస్ఆర్ ఆసరాన్ని 1480 కోట్లు వేశారు. విద్యా దీవెన 502 కోట్లు వేశారు. ఇంకెక్కడ ఇచ్చిన మాట తప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మరి ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారమ్మా? 100కి 100% కూడా వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేశారు సార్. ఎందుకమ్మా? అతను చేసిన మంచి పనులు అటువంటివి సార్. అతను చేసిన మంచి పని వృద్ధులకు ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు సార్. అలాగే అమ్మఒడి అని, విద్యా దీవెన అని, రైతు భరోసా అని, డ్వాక్రా మహిళలకు అని, అలాగే ఎస్టీ వాళ్ళకి మన కొండపోటు, అలాగే పట్టాలు కూడా ఇప్పించారు సార్. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు. మరి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటున్నారు, ప్రతి గ్రామంలో ఈరోజు చూస్తే గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు ఇలాంటివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటారు. ఇవన్నీ నిజమే అంటారా? ముమ్మాటికి కూడా నిజమే సార్. స్కూల్ బిల్డింగ్లని, ఇంటింటికి కుళాయిలని చాలానే చేశారు సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇంటింటికి కుళాయిలు, నీటి సరఫరా ఇటువంటి లోటు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకుంటున్నారు. ఓకే, మరి ఎవరు సీఎం కాబోతున్నారండి? అది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం గా వస్తారు సార్. మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయండి? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి 175 ఓట్లు ఖచ్చితంగా వస్తాయి సార్. అతను చేసిన మంచి పనులు అటువంటివి సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.